సర్వీసెస్ 2022 తుది ఫలితాలు విడుదల చేసింది యూపీఎస్సీ. మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులు వెల్లడించింది. 933 మందిలో ఐఏఎస్కి 180 మందిని ఎంపిక చేసింది. అలాగే ఐఎఫ్ఎస్కి 38 మందిని, ఐపీఎస్కు 200 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏకి 473 మందిని, గ్రూప్ బికి 131 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. గ్రూప్ బిని కూడా కలుపుకుంటే ఎంపికైన అభ్యర్థుల సంఖ్య 1022. జనరల్ కేటగిరీ కింద 345 మందిని, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నుంచి 99 మందిని, ఓబీసీ కేటగిరీ కింద 263 మందిని, ఎస్సీ కేటగిరీ కింద 154 మందిని, ఎస్టీ నుంచి 72 మందిని ఎంపిక చేసింది. ఫలితాల్లో ఇషితా కిషోర్ టాపర్గా నిలవగా గరిమా లోహియా 2వ స్థానం, ఉమా హాతిన్ 3వ స్థానం దక్కించుకున్నారు. తొలి 4 ర్యాంకుల్లోనూ అమ్మాయిలే సత్తా చాటారు. జనవరి 30 నుంచి మే 18వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు సివిల్స్ లో సత్తా చాటారు. తిరుపతికి చెందిన జీవీఎస్ పవన్ దత్తా 22వ ర్యాంక్ సాధించగా, వరంగల్ కు చెందిన శాఖమూరి శ్రీ సాయి హర్షిత్ 40, ఆవుల సాయికృష్ణ 94, అనుగు శివమారుతిరెడ్డి 132, రాళ్లపల్లి వసంత్ కుమార్ 157, కమతం మహేష్ కుమార్ 200, రావుల జయసింహారెడ్డి 217, బొల్లం ఉమా మహేశ్వర్ రెడ్డి 270, చల్లా కళ్యాణి 285, పాల్వాయి విష్ణువర్ధన్ రెడ్డి 292, గ్రంథే సాయికృష్ణ 293 ర్యాంకులతో సత్తా చాటారు. एक्चुअली पीडीएफ देखने के पहले लोगों ने फ़ोन करना शुरू कर दिया था, तो वो 2 मिनट का लैग था कि मैंने अपना फ़ोन साइड रखा था और उतने में रिज़ल्ट आ गया, तो फिर बहुत अच्छा लगा. आई थिंक मतलब आप इतनी बड़ी जर्नी, इतना बड़ा डिसीजन ले रहे हैं कि सिविल सर्विसेज करना है, तो सिंसियरिटी के साथ रहें, सिंसियर रहें. डिसिप्लिन तो बहुत ज़रूरी है. ये कुछ चीज़ें हैं जिनके बिना आप नहीं कर सकते, चाहे आप कितने भी इंटेलिजेंट हो. यू हैव टू पुट इन द आवर्स एंड यू हैव टू पुट इन द वर्क. आई थिंक इनफाइनाइट सपोर्ट था. दे वर जस्ट गिविंग, एंड इवन दो आई डिड नॉट क्लियर प्रीलिम्स ट्वाइस, द काइंड ऑफ बिलीफ दे हैड इन मी एंड द वे दे पुश्ड मी एंड द वे दे मेड एवरीथिंग ईजी फॉर मी, आई विल बी ऑब्लाइज्ड टू देम. सिंस मैं श्री राम कॉलेज ऑफ कॉमर्स से थी, वहाँ पे बहुत अपॉर्चुनिटीज़ थी प्लेसमेंट के लिए, तो मुझे लगा कि अब taking a first hand decision about which kind of job I want to do for the next 3 to 4 decades is going to be very important. And corporate sector gave me a lot of opportunities, and the kind of learning and professionalism I inculcated over there helped me in my civil services preparation also. But ultimately I felt that my passion lies in the public service. I want to contribute towards the governance and ఇన్ని ఇయర్స్ నాకు సపోర్ట్ చేశారు. సో ఐ వుడ్ సే ఇట్స్ ఆల్ మై పేరెంట్స్. ఇంటర్వ్యూలో మీకు ఎలా అనిపించింది? మంచిగానే ఉంది. అంటే మీరు నెక్స్ట్ కలెక్టర్ ఎలాంటి సేవలు అందించాలి? నా ఇన్స్పిరేషన్ అండ్ నా సపోర్ట్ సిస్టమ్ నా పేరెంట్స్ అండ్ మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్స్. సో ఐ వుడ్ సే ఇది మీరు సక్సెస్ అంటున్నారు, బట్ ఐ వుడ్ సే ఈ సపోర్ట్ సిస్టమ్ నాకు ఉంది కాబట్టి దిస్ ఇస్ మెంట్ టు హ్యాపెన్. సో నేను మేబీ 1% చేశాను, బట్ 99% మై ఫాదర్, మై మదర్, మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్స్. సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు ర్యాంకుల పంట పండింది. వరంగల్కు చెందిన సాయి హర్షిత్ 40వ ర్యాంక్ సాధించారు. తల్లిదండ్రులతో పాటు మెంటార్ బాలలత సపోర్ట్తో ర్యాంక్ సాధించానని హర్షిత్ సంతోషం వ్యక్తం చేశారు. బాంబేలో కంప్లీట్ చేస్తాను. ఇట్ వాజ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. లాస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో నాకు కొంచెం గవర్నమెంట్లో ఉండి దేశానికి కొంచెం పనిచేయాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉండింది. సో అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా అటెంప్ట్ చేసి ఉండే ఆ టైంలో. సో ఐ క్లియర్ దట్, అండ్ కార్పొరేట్లో కూడా జాబ్స్ వచ్చాయి. బట్ ఐ ఫెల్ట్ అంటే నాకున్న బ్యాక్గ్రౌండ్కి ఏదైతే ఐఐటీలో నేను నేర్చుకున్నానో, ఐ థాట్ సివిల్ సర్వీసెస్ వుడ్ బి ది ఐడియల్ ప్లాట్ఫామ్ టు యూజ్ దట్ నాలెడ్జ్ టు డెలివర్ సర్వీస్ టు ది కంట్రీ అని. సో ఐ థాట్ ఐ షుడ్ గో ఫర్ సివిల్ సర్వీసెస్. దెన్ ఐ స్టార్టెడ్ అటెంప్టింగ్ ఫర్ ది ఎగ్జామ్. సివిల్స్ అన్నది డెఫినెట్గా ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ది ఇండియా. దాంట్లో వచ్చేసరికి నో డౌట్ మెనీ పీపుల్ టేక్ మల్టిపుల్ అటెంప్ట్స్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్. అండ్ డెఫినెట్లీ చాలా అమౌంట్ ఆఫ్ స్టడీ అయితే డెఫినెట్గా పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఐ వుడెంట్ సే 15-16 hours పర్ డే, బట్ నేను ఐ యూస్ టు స్టడీ అరౌండ్ 8 to 10 hours పర్ డే, విచ్ ఐ థింక్ ఈజ్ అ వెరీ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఫర్ ఎ క్యాండిడేట్ టు స్పెండ్ ఆన్ ది ఎగ్జామ్. నా ఆప్షనల్ వచ్చేసరికి మ్యాథ్స్ అండి. సో ఇట్స్ ఇంతకుముందు చాలా స్కోరింగ్ ఆప్షనల్ అని చెప్పి ఇంప్రెషన్ ఉండేది మ్యాథ్స్ ఆప్షనల్ పైన, బట్ past few years we are seeing that the scoring is not so great. And with respect to options వచ్చేసరికి I would suggest the aspirants, మీ ఇంట్రెస్ట్ ఏంటిదో ఫిగర్ అవుట్ చేయండి. లుక్ ఇన్ టు యువర్ ఇంట్రెస్ట్, ఏది మీకు సూట్ అవుతుంది. ఆంథ్రోపాలజీ తీసుకుంటారు చాలామంది. ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ దట్ దే విల్ బి ఏబుల్ టు పిక్ అప్ దట్ సబ్జెక్ట్, తీసుకోవచ్చు, దే కెన్ పిక్ ఇట్ అప్. సో అండ్ ఆల్సో పిక్ యువర్ ఆప్షనల్ స్ట్రాటజికల్లీ. ఇంట్రెస్ట్ ఒకటే కాదు, ద ఆప్షన్ షుడ్ ఆల్సో ఫెచ్ మార్క్స్ ఫర్ అస్ ఇన్ ది ఎగ్జామ్.
సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక పర్సనాలిటీకి ఏది సూట్ అవుతుందని చెప్పి స్టూడెంట్ అనలైజ్ చేస్తూ దే హ్యావ్ టు పిక్ దేర్ ఆప్షనల్స్.